హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మీకు ఒక మంచి హెల్ప్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చాయండి. అదేంటంటే హౌ టు గెట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. చాలామందికి ఉన్న డౌట్ అండి ఇది. సార్, నేను కోర్స్ కంప్లీట్ చేశాను, మరి నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? నేను ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్తో సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తున్నాను, మరి నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అనేది చాలామందికి ఉన్న డౌటు. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కన్ఫామ్గా ఒక ఐడియా అయితే వస్తుందని నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని ఎలా తెచ్చుకోవాలి అనేది. సో మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. ఎందుకంటే మన వీడియోస్ అన్నీ కూడా చాలా హెల్ప్ అయ్యే వీడియోస్, మీ అందరికీ తెలిసిందే. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, let us start the main topic. How to get real time experience before joining to the IT job or software job. ఓకే, సో నేను స్టెప్ బై స్టెప్గా చెప్తాను అండి. సో మీరు జస్ట్ దాన్ని ఫాలో అవ్వండి, మీకు ఇన్ఫర్మేషన్, మీకు టాపిక్ అయితే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఐటీ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారో అండ్ ట్రైనింగ్ తీసుకుంటారో, అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఆ ట్రైనింగ్ డ్యూరేషన్లోనే ఏవైతే టాపిక్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారో టాపిక్స్ మీద స్మాల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు డిఫరెంట్ వెబ్సైట్స్, డిఫరెంట్ రిసోర్సెస్ని సెర్చ్ చేసి ఆ టాపిక్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ఇండివిజువల్ కాన్సెప్ట్ మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైతే మీకు ట్రైనింగ్ సెషన్ జరుగుతుందో. సో దానివల్ల మీకు ఆ బేసిక్ ఫండమెంటల్స్ నాలెడ్జ్, బేసిక్ కాన్సెప్ట్స్ అనేది క్లియర్గా అర్థమవుతాయి. కానీ రియల్ టైంలో ఎలా అప్లై చేయాలని మాత్రం అప్పటికే అర్థం కాదండి. ఓకే, సో ఇంతవరకు ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే కోర్స్ తీసుకుంటున్నారో ఆ బ్యాచ్ రన్ అవుతుందో, ఆ బ్యాచ్లో కొంతమంది చాలా టాలెంటెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఉంటారు. త్వరగా జాబ్ తెచ్చుకోవాలి, మంచిగా ప్రాక్టీస్ చేయాలి, ఇలాగా కొంతమందికి ఉంటాయి. సో అలాంటి వాళ్ళని మీరు కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఓకే, సో వాళ్ళతో పాటు వాళ్ళు ఏవైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, మీరు కొంచెం కొలాబరేటివ్ వర్క్ చేసుకోండి, కొలాబరేషన్ వర్క్. సో కొలాబరేషన్ వర్క్ జరిగితే ఏమవుతుందంటే, మీకు ఏదైతే డౌట్ వస్తుందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళకున్న డౌట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇలాగా మీరు టాపిక్స్ అన్నిటిని కంప్లీట్ చేయండి. ఇలాగ మీరు ప్రతి టాపిక్ని ఎగ్జాంపుల్స్తో కంప్లీట్ చేయండి. డెఫినెట్గా మీకు ఎంతకంత నాలెడ్జ్ అయితే వస్తుంది. కానీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పటికి కూడా ఇంకా రాదండి. ఇండివిజువల్ కాన్సెప్ట్ మీద మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అండ్ కాన్ఫిడెంట్ అయితే వస్తుంది. తర్వాత స్టెప్లు ఏంటంటే, ఎప్పుడైతే కోర్స్ కంప్లీట్ అవుతుందో మీరు వెంటనే జాబ్స్ కోసం అప్లై చేయండి. ఎక్స్పీరియన్స్గా అయితే మాత్రం ఏం చేస్తారంటే, ఆ బ్యాచ్లో ఎవరైతే మీకు ఫ్రెండ్స్ అవుతారో ఆ ఫ్రెండ్స్తో పాటు ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ టెక్నాలజీ, ఏ ఐటీ కోర్స్ అయినా చేయండి, ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలండి. డైరెక్ట్గా మాత్రం అప్లై చేయొద్దు. ఎందుకంటే మీకు ఇన్ కేస్ మీరు ఎంట్రీ క్రాక్ చేసినా కూడా వన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే చాలా స్ట్రగుల్ అవుతారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వితౌట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆన్ హౌ టు స్టార్ట్ ప్రాజెక్ట్, హౌ టు ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్, హౌ టు ఇంటిగ్రేట్ ద ప్రాజెక్ట్. మీరు ఎన్ని ఎర్రర్స్ని, ఎన్ని బగ్స్ని, ఎన్ని ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేస్తారో మీకు అంత నాలెడ్జ్ అయితే వస్తుందండి. సో అందువల్ల మీరు ఏదైతే మీ బ్యాచ్లో మీ ఫ్రెండ్ ఉంటారో వాళ్ళతో పాటు ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయండి. అది ఏ ప్రాజెక్ట్, అది మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి. సపోజ్ మీరు జావా ట్రైనింగ్ తీసుకున్న ఒక జావా రిలేటెడ్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ టెస్టింగ్ తీసుకుంటే టెస్టింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. ఆర్ పెగా తీసుకున్న, సేల్స్ ఫోర్స్ తీసుకున్న ఏదో ఒక ప్రాజెక్ట్ని మీ ఫ్రెండ్స్ అందరు కలిసి గ్యాదర్గా మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే, మీరు కానీ ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే, మీకు ఆ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలోనే చాలా ప్రాబ్లమ్స్ మీకు ఫేస్ చేస్తారు. ఓకే, అసలు ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఓకే ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఏ ఫోల్డర్లో ఏ కాన్సెప్ట్స్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాము. ఓకే, సో మీకు ఆ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ అనేది, ఆ టెంప్లెట్ అనేది అండర్స్టాండ్ అవుతుంది. మీరు మీ ఓన్ హ్యాండ్స్తో ప్రాజెక్ట్ చేస్తే, మీరు జస్ట్ వీడియోస్లో చూస్తే అండర్స్టాండ్ కాదు. మీరు చాలా ప్రాజెక్ట్స్ని అయితే ఇంప్లిమెంట్ చేయటం, ఎవరో సమ్ పర్సన్ వీడియోస్లో ఇంప్లిమెంట్ చేయటం చూస్తారు. ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని, ఆ ప్రాజెక్ట్ టెంప్లెట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చూసే ఉంటారు. కానీ మీరు అది వెంటనే మర్చిపోవచ్చు, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీ ఓన్ హ్యాండ్స్తో మీరు కానీ ఆ ఫోల్డర్స్ క్రియేట్ చేయటం, సబ్ ఫోల్డర్ క్రియేట్ చేయటం, మీ ఓన్ హ్యాండ్స్తో మీరు కానీ చేశారంటే, మీకు ఇంటర్వ్యూ టైంలో మీరు ఇంటర్వ్యూని క్రాక్ చేయటమే కాదు, ఈవెన్ మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి యూజింగ్ ఎనీ ఐడిఏ, అది విఎస్ కోడ్ కావచ్చు, ఎక్లిప్స్ కావచ్చు, ఎనీవన్, ఏ టూల్ని ఎలాగ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు అండర్స్టాండ్ అవుతాయండి. ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి మీ సిస్టంలో, ఇవన్నీ అండర్స్టాండ్ అవుతాయి.
ఇన్ కేస్ మీకు న్యూ టూల్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఐటీ ఇండస్ట్రీలో మీకు ఆ ఫ్లో అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. వన్స్ మీరు కంపెనీ జాయిన్ కాకముందే ఇవన్నీ కానీ మీరు ఇన్స్టాల్ చేయటం, కాన్ఫిగర్ చేయటం, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయటం, ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం, ఆ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో చాలా ప్రాబ్లమ్స్, చాలా ఎర్రర్స్ అయితే రైజ్ అవుతుంటాయి. వాటిని ఎలా రీజాల్వ్ చేసాం, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ చేసాం, ఈ ఎక్స్పీరియన్స్ అంతా కానీ మీకు కానీ వస్తే ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేస్తారు. ప్లస్ మీకు హై ప్యాకేజ్ వస్తుంది. అదేవిధంగా మీరు ఎప్పుడైతే కంపెనీలో జాయిన్ అవుతారో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. బట్ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మ్యాక్సిమం క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారంటే ఎక్స్పీరియన్స్గా ట్రై చేస్తుంటారు, కానీ ఏం ప్రాక్టీస్ చేయరు. అంటే కోర్స్ అయితే కంప్లీట్ చేస్తారు. మేబీ ఫస్ట్ 1 మంత్ ఎప్పుడైతే కోర్స్ తీసుకుంటారో ఫస్ట్ 1 మంత్ అయితే ప్రాక్టీస్ చేస్తారు. కొన్ని టాపిక్స్ వరకు అప్ టు 30% టాపిక్స్ వరకు ప్రాక్టీస్ చేస్తారు. ఎప్పుడైతే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వస్తాయో అక్కడెక్కడన్నా స్ట్రక్ అయ్యారంటే ఇంకా ప్రాక్టీస్ చేయడం ఆపేస్తుంటారు చాలామంది. ఓకే. సో మీకు డౌట్స్ ఉన్న కొలీగ్స్ని అడగడం, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఎక్కడైనా స్ట్రక్ అయినా మీ ఫ్రెండ్స్ని అడగటం, ఆర్ ఇన్స్ట్రక్టర్ ఆ ట్రైనర్ని అడగడం, అదర్ ప్లాట్ఫామ్స్ ఎక్కడైతే కమ్యూనిటీస్ ఉంటాయో, గ్రూప్స్ ఉంటాయో అక్కడ మీ డౌట్ క్లియర్ అయ్యే వరకు, మీకు సొల్యూషన్ దొరికే వరకు ఎలాగైనా సరే దాన్ని చేయాలి, ఎలాగైనా దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. అలాంటి స్కిల్స్ ఉంటే మీరు పర్ఫెక్ట్ డెవలపరు, పర్ఫెక్ట్ ప్రోగ్రామర్ అవుతారు. సో మై ఫైనల్ కంక్లూజన్ వర్డ్స్ ఏంటంటే, సో ఎప్పుడైతే మీకు కోర్స్ కంప్లీట్ అవుతుందో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అండర్స్టాండ్ అవుతుంది, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, డేటాబేస్తో ఎలాగ కనెక్ట్ అవ్వాలి. ఓకే, డేటాబేస్తో కనెక్ట్ అవుతున్న టైంలో ఎప్పుడైతే మీరు అప్డేట్ చేస్తుంటారో డేటాబేస్లో డేటాని, అలాంటి టైంలో మీకు చాలా ఎర్రర్స్, చాలా సర్వర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఓకే, చాలా బ్రౌజర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వర్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఓకే, ఇలాంటివి ఎన్నో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాటన్నిటిని మీరు కానీ ఓవర్కమ్ చేసి సాల్వ్ చేస్తే, ఓకే, ఇంటర్వ్యూ టైంలో కూడా మిమ్మల్ని ఏదన్నా క్వశ్చన్ అడిగితే వాట్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ యూ ఫేస్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్, మీరు ఏవైతే మీ ప్రాజెక్ట్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని, సొల్యూషన్స్ని, మీరు ఏదైతే మీ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఎక్స్పీరియన్స్గా అయినా సరే ఈజీగా సర్వే అవుతారు ఇండస్ట్రీలో. సార్ నేను ప్రాజెక్ట్ చేయకుండా నేను సర్వే కాలేనా అని మీకు డౌట్ రావచ్చు. మీరు ప్రాజెక్ట్ చేయకపోయినా కొంతమందికి అయితే జాబ్స్ వస్తాయి, కాదంటం లేదు. కానీ ఎప్పుడైతే కంపెనీలో జాయిన్ అవుతారో మీరు అలాంటి సిచ్యువేషన్లో చాలా ఛాలెంజెస్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, చాలా ప్రెజర్కి లోనవుతారు, వర్క్ ప్రెజర్లోకి. అదే మీరు ముందే ఒక 1 or 2 months కానీ ఏదైనా ప్రాజెక్ట్ కానీ చేశారంటే బిఫోర్ జాయినింగ్ టు ద కంపెనీ, మీకు అప్పుడు వర్క్ అనేది ప్రెజర్ తక్కువ ఉంటుంది, మీకు హ్యాపీగా వెళ్ళిపోతుంటుంది. వర్క్ ప్రాసెస్ అనేది, వర్క్ ఫ్లో అనేది వెళ్ళిపోతుంటుంది. సో అదే డిఫరెన్స్ అండి. సో ప్రాజెక్ట్ చేయకపోయినా మీరు కొన్ని ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయగలిగే వాళ్ళు కూడా ఉన్నారు, కాదంటం లేదు. బట్ ప్రాజెక్ట్ చేస్తే అది ఎంత బెనిఫిట్ అది మీకే తెలుసు. సో చాలామందికి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ చేస్తేనే వస్తాయండి. ఓన్లీ ఇండివిజువల్ టాపిక్స్ని ప్రాక్టీస్ చేస్తే రాదు. ఎందుకంటే ఏ టాపిక్ ఎక్కడ అప్లై చేయాలి, ఏ సిచ్యువేషన్లో అప్లై చేయాలనేది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లోనే అండర్స్టాండ్ అవుతుంది. మనం అందరు చేసేది ఏంటంటే ఇండివిజువల్ టాపిక్ని ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు, దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తారు, నాకు సబ్జెక్ట్ వచ్చిందని సమ్ కాన్ఫిడెంట్ అయితే వస్తుంది. ఓకే, అది బెస్ట్, అది కూడా మంచిదే, ఇండివిజువల్ టాపిక్ని కూడా ప్రాక్టీస్ చేయడం. కానీ వాటిని ఎక్కడ అప్లై చేయాలి, వేర్ టు అప్లై విచ్ టాపిక్ అనేది అది రియల్ టైంలోనే అండర్స్టాండ్ అవుతుంది. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, మర్చిపోకుండా లైక్ బటన్ కూడా హిట్ చేయండి. ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.